నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోతవరం అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల జరిగే అనర్థాలు మరియు చిరుధాన్యాల ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. కోతవరం అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ నసీర్ ఉన్నీసా ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల తల్లులకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఇంటి వంట ప్రాముఖ్యతను వివరిస్తూ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లు విరివిగా తీసుకోవాలని సూపర్వైజర్ నసీర్ ఉన్నీసా సూచించారు. నేటి కాలంలో పాలిష్ చేసిన బియ్యం వాడకం పెరిగిందని, అయితే వాటికంటే జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వివరించారు. పంచదార, ఉప్పు మరియు ప్యాక్ చేసిన జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ఫుడ్ డెమో ద్వారా వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు మంగాయమ్మ, నాగమణి, రజని కుమారి, నాగ వెంకట కుమారి మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాపిల్, పాలు మరియు బ్రోకలీ మీకు రోజంతా ఆడుకోవడానికి బలాన్ని ఇస్తాయి.